టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఐరన్ లెగ్ ముద్ర పడితే ఏ హీరోయిన్ కెరీర్ అయినా క్లోజ్ అయిపోయినట్టే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పుడు ఒక షాకింగ్ ఎంట్రీ వినిపిస్తోంది. అఖిల్ ఏజెంట్ తో వచ్చి డిజాస్టర్ అందుకున్న సాక్షి వైద్యకు ఏకంగా పవన్ సరసన ఛాన్స్ ఇచ్చారట. అసలు సురేందర్ రెడ్డికి ఏమైంది? ఫ్లాప్ హీరోయిన్స్ ని పట్టుకు వేలాడుతున్నారా? పవన్ క్రేజ్ ను ఈ డెసిషన్ డ్యామేజ్ చేస్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇండస్ట్రీలో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. అలాంటిది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరంటే సాక్షి వైద్య అనే పేరు వినిపిస్తోంది. ఈ పేరు వినగానే తల్లు పట్టుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మొదటి సినిమా ఏజెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు ముంచేసిన ఈ ముంబై బ్యూటీకి మళ్ళీ సురేందర్ రెడ్డి రెడ్ కార్పెట్ వేయడం ఏంటి? కేవలం డైలాగులు ఇంగ్లీష్ లో రాసుకొని చదువుతుందన్న ఒకే ఒక కారణంతో పవన్ లాంటి స్టార్ పక్కన పెట్టేస్తారా? డిసిప్లిన్ ఉంటే సరిపోతుందా? అదృష్టం అక్కర్లేదా అనే క్వశ్చన్స్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ మధ్య వచ్చిన నారీ నారీ నడుమ మురారి హిట్ అయిందని, సాక్షికి క్రేజ్ పెరిగిందని కొందరు అంటున్నారు. కానీ అది హీరో శర్వానంద్ వల్ల వచ్చిన సక్సెస్ తప్ప సాక్షి వల్ల కాదని ట్రేడ్ విశ్లేషకుల మాట. ఇమాన్వి లాంటి సెన్సేషనల్ బ్యూటీ ఒక హీరోయిన్ గా ఉంటే మరో హీరోయిన్ గా సాక్షిని తీసుకోవడం అంటే సినిమా వెయిట్ తగ్గించుకోవడమే అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, అఖిల్ లాంటి యంగ్ హీరోస్ తోనే కెరీర్ సరిగ్గా బిల్డ్ చేసుకోలేని ఈ భామ ఇప్పుడు పవర్ స్టార్ ఇమేజ్ ను తట్టుకోగలదా? ఉగాది తర్వాత పట్టాలకే ఈ ప్రాజెక్టులో సాక్షి పాత్ర క్లిక్ అవ్వకపోతే సురేందర్ రెడ్డి విమర్శల పాలు కావటం ఖాయం. పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్ సినిమాను ఇలాంటి రిస్కీ కాస్టింగ్ తో ఇబ్బందుల్లో పడేస్తారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. For more videos like this, subscribe Big TV channel.